ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. మనము మన బాడీకి మంచి రిసీవింగ్ ఎనర్జీస్ ఉన్నాయి, మనం చెప్పింది వింటుంది మన బాడీ అని లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. అది ఎలాగో ఇంకొంత వివరంగా తెలుసుకుందామా. యాక్చువల్గా మన బాడీలో 70% వాటర్ ఉంటాయి. ఓకే, 70% వాటర్లో ఆ వాటర్‌కి ఎంత ఎనర్జీ ఉంటుందంటే, మనం ఏది ఇస్తే, ఏది మాట్లాడుతూ ఒక ఎఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి రిసీవ్ చేసుకునే ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఒక జస్ట్ ఈ వాటర్‌ని తీసుకొని ఐ లవ్ యూ దిస్ వాటర్, ఐ లవ్ యూ అని దీంతో చెప్పినప్పుడు, దీంట్లో ఒక ఫ్లవర్ వేసినప్పుడు ఇది ఒక 10 డేస్ అయినా బావుంది. అదే ఐ హేట్ యూ వాటర్, ఐ హేట్ యూ అని ఈ వాటర్‌తో చెప్పి ఇంకొక ఫ్లవర్ వేసినప్పుడు అది వితిన్ ద 10 డేస్‌లో మొత్తం పాడైపోవడం జరిగింది. ఇది చాలామంది ప్రాక్టికల్‌గా ఎంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ప్రూవ్ చేశారు. అంటే వాటర్‌కి రిసీవింగ్ ఎనర్జీస్ ఉంటాయని రీసెర్చర్స్ ఫైనల్ చేసి చెప్పిన మాట ఇది. మన బాడీలో కూడా 70% ఆఫ్ వాటర్ ఉంది. ఈ బాడీలో మనం చెప్పింది ఏదైతే చెప్తున్నామో దాన్ని విని అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీస్ ఉన్నాయి. కాబట్టి మనం నెగెటివ్ ఇస్తామా, మనం పాజిటివ్‌ని ఇస్తామా అనేది మన ఇష్టం. నేను చాలా హెల్తీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సమృద్ధిగా ఉన్నా, చాలా బాగున్నానని చెప్పడానికి ఇంకా ఆలోచించాలా? చక్కగా మనం ఎప్పుడు మన బాడీతో, మనతో అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు అదే మన ఫ్యూచర్ అవుతుంది. వాట్ ఎవర్ యూ వాంట్, నాకు బాలేదు, నేను ఇలా ఉన్నా, నాకు దగ్గర డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తూ ఉన్నప్పుడు మన దగ్గరికి అవే వస్తాయి. కాబట్టి మనకేం కావాలి అనేది మన బాడీతో, మన మైండ్‌తో, మన సోల్‌తో ప్రతి ఒక్క దాంతో హ్యాపీగా చెప్పుకుందాం. ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్‌తో ఉండాలి అంటే పాజిటివ్ వర్డ్స్‌ని మాత్రమే మాట్లాడాలి. కాబట్టి మనం తాగే వాటర్‌ని కూడా ఎప్పుడు ఎఫర్మేట్ చేస్తూ, నేను చాలా సమృద్ధిగా ఉన్నాను, చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పుకొని వాటర్ తాగినప్పుడు ఆ ఎనర్జీస్ మన లోపలికి వెళ్తాయి. చక్కగా ఎంతో పాజిటివిటీతో ఉండండి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. చాలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేద్దాం అందరం కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. బై.